హాయ్ అండి, నమస్తే. నేను మీ మాలతి. వెల్కమ్ టు ద మాల్తీస్ వరల్డ్. ఈరోజు నేను బాదాం మైసూర్ పాక్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన పదార్థాలు: కప్పు శనగపిండి, కప్పు బాదం మిల్క్ పౌడర్, కప్పు పంచదార, కప్పు నెయ్యి. ఒక బౌల్ తీసుకొని దానిలో బాదం మిల్క్ పౌడర్ని జల్లించుకోవాలి. దాంట్లో బాదం పప్పులు ఉంటాయి కదా, అవి సపరేట్ చేసుకోవాలి. కప్పు శనగపిండిని కూడా ఈ విధంగానే జల్లెడ పట్టి ఉండలు లేకుండా చూసుకోవాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు వేడి కాచిన నెయ్యిని పోసి కలుపుకోవాలి. పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి ఉండాలి. ఒక కళాయి పెట్టుకొని దానిలో మనం తీసుకున్న కప్పు పంచదార, అలాగే 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే 1 కప్పు శనగపిండి, 1 కప్పు బాదం మిల్క్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఈలోపు మిశ్రమాన్ని పెట్టుకోవడానికి కావాల్సిన బాక్స్ని రెడీ చేసుకోవాలి. నెయ్యి పోసి దానికి చుట్టూ అప్లై చేయాలి. పాకం రెడీ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. పిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఎక్కడైనా అడుగంటుతుంది అన్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను కప్పు నెయ్యి అన్నాను. ఆ కప్పు నెయ్యి ఆ మిశ్రమంలో కలపడానికి సరిపోయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి దీనిలో అడుగు అంటుతుంది అన్నప్పుడు కొంచెం కలుపుతా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది సపరేట్గా మళ్ళీ నెయ్యి కావాలి, కొంచెం ఒక 2-3 స్పూన్స్. ఈ మిశ్రమం దగ్గరికి అవుతుంది అనగా నెయ్యి బయటికి వస్తూ ఉంటుంది, అంటే ఈ మిశ్రమం రెడీ అయిపోయిందని అర్థం. నెయ్యి బయటికి వచ్చిందంటే రెడీ అయిందని అర్థం. దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న ఒక బాక్స్లోకి తీసుకోవాలి. బాక్స్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందాక సపరేట్ చేసుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, ఆ బాదం పప్పుల్ని దీని మీద అప్లై చేయాలి. మనం బాక్స్లోకి తీసుకున్న ఈ మిశ్రమాన్ని ట్యాప్ చేయాలి. పైకి కిందికి ఇలాగ గట్టిగా కొట్టడం వల్ల మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, షేప్స్. ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి ఒక 5 అవర్స్. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. బాదం మైసూర్ పాక్ రెడీ.